ఎక్కడికి వెళ్ళొస్తున్నారండి? కొంచెం షాప్లో పని ఉంటే చూసుకొని వస్తున్నా కవిత. భోజనం వడ్డిస్తా, వెళ్ళి కాలు చేతులు కడుక్కొని రండి. ఇప్పుడేం వద్దులే కవిత. ఎందుకు వద్దు? నేను బయట తినేసి వచ్చా. బయట తిన్నారా? ఎక్కడ తిన్నారు? షాప్ పని మీద బయటికి వెళ్తే మా ఫ్రెండ్ కలిస్తే వాడితో కలిసి తిన్నా. సరే కానీ ఈ నెల వడ్డీ డబ్బులు ఇవ్వలేదేంటి? ఇంకా ఇవ్వలేదా వాళ్ళు? అడిగా, ఇచ్చారు, కానీ షాప్లో పెట్టుబడికే ఖర్చు అయ్యాయి. ఓహో, అలాగా. సరే మీ జీతం ఏది మరి? అవి కూడా పెట్టుబడికే ఖర్చు అయిపోయాయి. అలాగా. మరి మీ మెళ్ళో చైను, చేతి బ్రేస్లెట్ ఏమయ్యాయి? అయ్యో, పొద్దున హడావిడిగా వెళ్తూ బీరువాలో పెట్టి మర్చిపోయా. ఎక్కడ పెట్టారో చూపియండి. ఎన్న అబద్ధాలు ఆడుతున్నారండి మీరు. మెడలో చైను, చేతికున్న బ్రేస్లెట్, షాప్ లో డబ్బులు, జీతం డబ్బులు అన్ని మీ అక్కకిచ్చి నాకు అబద్ధాలు చెప్తారా? చెప్తా మీ సంగతి. అయ్యో, లేదేంటి? ఇక్కడే పెట్టానే. ఆపండి మీ నాటకాలు, మీరు మీ అబద్ధాలు. మీరు మీ అక్కింటికి వెళ్ళిన సంగతి తెలుసు, మీ అక్క కష్టాలు తెలుసుకున్నారని తెలుసు, డబ్బు నగలు అన్ని మీ అక్క చేతిలో పెట్టొచ్చారని సంగతి తెలుసు. ఎందుకండి నాకు అబద్ధాలు చెప్తారు మీరు? అది కాదు కవిత, బావకి బిజినెస్లో లాస్ వచ్చిందంట, ఇంట్లో తినడానికి కూడా ఇబ్బందిగా ఉందంట. అందువల్ల ఏం చేయాలో అర్థం కాక నా దగ్గర ఉన్న డబ్బులు బంగారం ఇచ్చేసా. నా అక్కకి నేను కాకపోతే ఎవరున్నారు, నువ్వేనా చెప్పు. ఇలా మీ అక్కకు ఉన్నదంతా ఇచ్చేస్తే నేను నా పిల్లలు అడుక్కోవాలా? అయినా మీ అక్కకు పెళ్ళప్పుడే లక్షల కట్నాలు ధారబోసారు. అది సరిపోనట్టు ఇప్పుడు మళ్ళీ అది లాసు ఇది లాసు అని ఉన్నది కూడా గుంజుకుంటున్నారు. కోప్పడ కవిత, బావ త్వరలో ఇచ్చేస్తా అన్నాళ్లే. ఆవిడ గారు ఇస్తారు, మీరు తీసుకుంటారు. ఒకవేళ మీ బావ ఇస్తా అన్నా మా తమ్ముడేగా అని వదిలిపెట్టేది మీ అక్క. చూడండి, మీకు నేను పిల్లలు కావాలో లేక మీ అక్క కావాలో నిర్ణయించుకోండి. అలా మాట్లాడక కవిత. అలా మాట్లాడకుండా ఉండాలంటే మీరు మీ అక్క దగ్గరికి వెళ్ళడం, ఫోన్లు చేయడం మానేయండి. మా అక్కని చూడకుండా, మా అక్కతో మాట్లాడకుండా నేను ఉండలేను కవిత. మరి మమ్మల్ని వదిలేయండి. నువ్వు మీ అక్క బావ మీరందరు కలిసి సంతోషంగా ఉండండి. మేమే వెళ్ళిపోతాం. అయ్యో వద్దులే కవిత, నేనే మా అక్కని చూడడం మానేసుకుంటాను. మీరు ఎక్కడికి వెళ్ళమాకండి, ఇక్కడే ఉండండి.